ఈ కాలంలో ప్రేమ అనేది పరిచయాల్లో కాదు, ప్రొఫైల్ పిక్స్ లో స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు ఫస్ట్ మీట్ అంటే బస్ స్టాండ్ దగ్గర, లైబ్రరీలో, కాలేజ్ క్యాంపస్లో. కానీ ఇప్పుడు ఫస్ట్ మీట్ ఫోన్ స్క్రీన్ మీదే. హాయ్, హలో, యూర్ క్యూట్ తో మొదలై లెఫ్ట్ స్వైప్ అన్మ్యాచ్ తో ముగుస్తుంది. డేటింగ్ యాప్స్ అంటే ఏంటి అసలు? మనకు తెలిసిన పెద్ద పెద్ద పేర్లు టిండర్, బంబుల్, హ్యాపీ, హింజ్. ఒక్క క్లిక్ తో కొత్త వ్యక్తిని కలవచ్చు, ఒక్క స్వైప్ తో కొత్త బంధాన్ని మొదలు పెట్టచ్చు. కానీ నిజమైన భావోద్వేగాలు లేకుండానే ఆ బంధాలు కొన్నిసార్లు ఖాళీగా మారిపోతున్నాయి. డేటింగ్ యాప్స్ అంటే ఏంటి? పాజిటివ్ కోణంలో చూస్తే కొంతమంది నిజమైన ప్రేమను, స్నేహితులను ఈ యాప్స్ ద్వారా కలుసుకున్నారు. కొంత సంస్కృతులు, కొత్త ఆలోచన విధానాలు తెలుసుకున్నారు. ఇంట్రోవర్ట్స్ కి ఇది కొత్త ప్రపంచాన్ని తెరిచింది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కూడా దగ్గర చేశాయి. నెగిటివ్ సైడ్ లో చూసుకుంటే ఫేక్ ఐడెంటిటీస్, మోసాలు, షార్ట్ టర్మ్ రిలేషన్షిప్స్ వల్ల గుండె నొప్పులు పెరిగిపోతున్నాయి. వ్యక్తులు ఒకరిద్దరిని సీరియస్ గా చూసే బదులు సిరీస్ ఆప్షన్ లాగా చూస్తున్నారు. అంత అర్థమవుతున్నట్టు కనిపిస్తే చాలు, లోతుల్లో ఏముందో తెలుసుకోవడం మానేశారు. యూత్ మైండ్ పై ఎఫెక్ట్ ఎలా ఉంది? సెల్ఫ్ వర్త్ అంటే ఎంతమంది లైక్ చేశారో చూసి నిర్ణయించుకుంటున్నారు. నిజమైన ప్రేమ కోసం కాదు, ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఈ యాప్స్ ను వాడుతున్నారు. ఎవరైనా ఇన్స్టెంట్ గా ఇగ్నోర్ చేస్తే డిప్రెషన్ లో పడిపోతున్నారు. సమాజంలో మార్పు ఎలా రావాలి? పూర్వం పెళ్లిళ్ళకి ముందుగా కుటుంబాలు, విలువలు చూసేవారు. ఇప్పుడు ప్రొఫైల్ పిక్ చూసి డెస్టినేషన్ ఎక్కడో చూసి నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ ఆ ఫోటో వెనుక ఉన్న నిజమైన వ్యక్తిత్వం ఎవరు చూడటం లేదు. సేఫ్టీ అంశం. డేటింగ్ యాప్స్ వాడేటప్పుడు వ్యక్తిగత సమాచారం పంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి మీటింగ్స్ పబ్లిక్ ప్లేస్ లోనే ఉండాలి. తెలియని వ్యక్తులను నమ్మడం కంటే సమయం తీసుకుని అర్థం చేసుకోవడం మంచిదే. టెక్నాలజీ మన కోసం, మనం టెక్నాలజీ కోసం కాదు. అందుకే నిజమైన బంధం కోసం ప్రయత్నించాలి, కానీ తాత్కాలిక ఆనందం కోసం కాదు. డేటింగ్ యాప్స్ వాడొచ్చు, కానీ హృదయంతో సంబంధాన్ని నిర్మించాలి, హస్తంతో కాదు. టెక్నాలజీ మన చేతిలో ఒక సాధనం మాత్రమే. మన హృదయాలను కనెక్ట్ చేయలేని టెక్నాలజీ ఎంత పెద్దదైనా వేస్ట్. కాబట్టి ప్రేమలో సరళంగా ఉండండి, నిజాయితీగా ఉండండి, ఓపికగా ఉండండి. పూర్తిగా చెప్పాలంటే ప్రేమకు సిగ్నల్ కావాలి, స్వైప్ కాదు. కనెక్ట్ కావాలి, కాల్ రిక్వెస్ట్ కాదు. మనసు కావాలి, మచ్చలే కాదు.